హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం లాంచ్ చేశాము. ఇట్స్ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. ఎందుకంటే అసలు నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఎప్పటికప్పుడు అని చాలా క్లియర్గా స్పష్టంగా మనం చెప్తున్నాము. కాబట్టి ఇది చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు, మన దగ్గర తీసుకున్నారు. ఈ బడ్జెట్ టైంలో కూడా ఇది ఎలా వర్క్ అయింది, ఏం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ న్యూసే అంటే న్యూస్ ఎవరు ఇందులో మనం ఏం చేయలేము. బట్ మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము, న్యూస్ ఎలా రియాక్ట్ అయింది అనేది మనం చూద్దాం. ఓకేనా? చూడండి, నిన్న మార్నింగ్ 22వ తారీఖున మీకు స్క్రీన్ షాట్ కూడా మనం పెట్టున్నాము. మన వాట్సాప్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం చేశాము. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా నేను ఏం చెప్పామంటే సెల్లింగ్ రేంజ్ కరెక్ట్గా 9-15 నిమిషాలకి మనం సెల్లింగ్ రేంజ్ నిఫ్టీ స్పాట్ 24,450 మనం సెల్లింగ్ ఇచ్చాము. ఇది ప్రైస్ 24,450. చూడండి, అదేలాగా ఫస్ట్ అక్యుములేషన్, సెకండ్ అక్యుములేషన్ వచ్చి 24,580 ఎగ్జాక్ట్గా సెకండ్ అక్యుములేషన్. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్లో ఫస్ట్ అక్యుములేషన్ అయిపోయింది సెల్లింగ్. అదేలాగా 24,580 సెకండ్ అక్యుములేషన్ చెప్పాను, సెల్లింగ్. ఆడికి వస్తే సెల్లింగ్ అంటే నేను ఇది ఎవరు ఏ విధంగా అయినా చేసుకోండి, ఇది అదే చెప్పాను కదా. ఇది ఈ పద్ధతితో చేయాలని రూల్ లేదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ మెంటాలిటీ. రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేసుకుంటారు, ఆప్షన్ చేసేవాళ్ళు ఆప్షన్ చేసుకుంటారు, ఫ్యూచర్ చేసేవాళ్ళు ఫ్యూచర్ చేసుకుంటారు. నిఫ్టీ డైరెక్షన్ ఇవ్వడం వరకే మన రెస్పాన్సిబిలిటీ, అంతవరకే. చూడండి, తర్వాత ఎగ్జాక్ట్గా మనకి 580 సెకండ్ అక్యుములేషన్ అయింది. నేను జనరల్గా చెప్తాను, సెకండ్ అక్యుములేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ అక్యుములేషన్ వస్తే బుక్ ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అక్యుములేషన్ అలాగే ఉంటుంది. మళ్ళీ కూడా ఈరోజు చూడండి, మళ్ళీ ఏమైందంటే మార్కెట్ వచ్చి క్లోజ్ అయిపోయింది. ఈరోజు బడ్జెట్ రోజు, ఈరోజు ఏం జరిగింది, ఈరోజు చూడండి, మళ్ళీ అదేలాగా సెకండ్ అక్యుములేషన్లో సెల్ అయింది. మార్నింగ్ సెల్ అయిన తర్వాత దాన్ని ఫస్ట్ అక్యుములేషన్లో కవర్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ అక్యుములేషన్ కవర్ పెట్టుకుంటారు, యావరేజ్ అది వాళ్ళ ఇష్టం అండి, ఊరికే చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మన టార్గెట్స్ మనం ఏమి ఇచ్చామంటే 24,000 ఇచ్చాము. ఆల్మోస్ట్ మన టార్గెట్ నియర్ 24,074 వచ్చింది ఈరోజు బడ్జెట్ రోజు. కాబట్టి చూడండి, న్యూసెస్ అనేది ఎప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, న్యూస్ మన డైరెక్షన్లో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాం, సెల్లింగ్లో ఉన్నామా బయింగ్లో ఉన్నాం. బడ్జెట్ వస్తుంది వెళ్తుంది, ఇంకా రేపు ఇంకొక న్యూస్ వస్తుంది, ఇవన్నీ మామూలే, వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది. బట్ న్యూస్కి రియాక్ట్ అవుతుంది, అవ్వదని అనట్లేదు. బట్ మనం ఏ డైరెక్షన్లో ఉన్నాము అనే దానికోసమే ఈ వీడియో నేను క్లియర్ చేశాను. ఆల్మోస్ట్ మన టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది, జస్ట్ ఒక 70 పాయింట్స్. అంటే చూడండి, నిఫ్టీలో నేను అదే చెప్తాను, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో మనము అంటే సక్సెస్ రేషియో వచ్చి మోర్ దెన్ 80%. అంటే 100 ట్రేడ్లు మనం చేసామంటే 80 ట్రేడ్లు సక్సెస్ ఉంటుంది, ఒక 20 ట్రేడ్స్ మనకి నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ కూడా చిన్న లాసెస్ ఉంటుంది, 50 పాయింట్లు, 100 పాయింట్లు, 150 పాయింట్లు. బట్ ప్రాఫిట్ మేకింగ్ చేసేది మోర్ దెన్ 400 పాయింట్స్ ఉంటుంది. రేషియో వైజ్గా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ ప్రోడక్ట్ వచ్చి నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ ఇది, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఈ ప్రోడక్ట్ కూడా మనం లాంచ్ చేశాము.
చాలా రెస్పాన్స్ అండి. చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే నిఫ్టీ అసలు మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా ఎలా ట్రేడ్ చేస్తున్నారు మార్కెట్‌లో. మార్కెట్‌లో డైరెక్షన్ అనేది తెలియదు. చాలామంది అంటే ఫస్ట్ డైరెక్షన్ తెలియాలి. ఏ మూవ్ ఉన్నా గూడా. ఇదొక నావిగేటర్ అంతే. ఇక్కడి నుంచి ఇది ఎళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. అది. కాబట్టి అందుకే మనం ఈ ప్రోడక్ట్ నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఒక ఎలా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మనం వన్స్ ఒక డైరెక్షన్‌లో ఎళ్ళిన తర్వాత ఎలా ఎళ్ళబోతుంది. చూడండి. ఈరోజు ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా 24,074 ఎందుకొచ్చింది. అంటే ఆల్మోస్ట్ అంటే నియర్ టార్గెట్‌లో అంటే 100% 24,000 టచ్ అవ్వాలని లేదు. ఆ నియర్‌లో బుక్ ప్రాఫిట్ చేసుకుంటారు చాలామంది. అది. కాబట్టి అందుకే చెప్తాను. ఎప్పుడైనా మనము జనరల్‌గా మార్కెట్‌లో ఒక డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ అనేది తెలియకుండా ట్రేడ్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం. ఎవరైనా సరే. జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసమే ఈ వీడియో చేశాను. అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనము మన అకాడమీలో 25వ వర్క్‌షాప్ మనం జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో అక్టోబర్ 5th అండ్ 6th ఆల్మోస్ట్ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక 50% మీ అందరికీ తెలుసు హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. కాబట్టి రియల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్. బాటమ్‌లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి? కొన్న తర్వాత షార్ట్ టర్మ్‌లో ఒక 20 డేస్‌లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చెప్పిస్తున్నాం. రియల్‌గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకుని అక్కడికి రాగలరు. అందుకని డైరెక్ట్‌గా అక్కడికి రాలేరు. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అక్టోబర్ 5th అండ్ 6th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో వండర్ఫుల్ వర్క్షాప్. మన అకాడమీలో జరిపే 25వ వర్క్షాప్ అండి ఇది. తర్వాత నిఫ్టీ ఈరోజు బడ్జెట్ రోజు కూడా మన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాఫిట్ చేశారు. అది. హెడ్జింగ్‌లో చేసుకున్నా కూడా ప్రాఫిట్ వచ్చేది. ఎట్ట చేసినా ప్రాఫిట్ వస్తది. అది. కాబట్టి తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. అది. అది కాకుండా ఇప్పుడు చాలామంది ఓవర్సీస్‌లో మన ఫాలోవర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు యునైటెడ్ స్టేట్స్‌లో. వాళ్ళ కోసమే మనం ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ కూడా మనము ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాము. చాలామంది అది కూడా మన దగ్గర ఇప్పుడు ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ అండి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ అన్నీ కూడా చాలామంది తీసుకున్నారు మన దగ్గర. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన దగ్గర తీసుకోవచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.